మన్యం దొర, మా అన్న అడవి కూడా, నేనేమో పిట్టల దొర. చెప్పు. మా తాత మన్యం దొర, మా అన్న అడవి దొర, నేనేమో పిట్టల దొర. సైమన్ సైమన్ సైమన్. నో అల్లరి. ఓకే, వెరీ గుడ్. అందరికీ నమస్తే అండి. ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం ఎంపీపీఎస్ మెదమండవ పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామండి. ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలి అని అనుకున్నదే తడవుగా మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎలా చేసాము, చివరి వరకు ఎలా జరిగింది ప్రోగ్రాం అనేది గుర్తుగా ఉంటుందని చెప్పి ఆ మెమరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సామినేని సత్యనారాయణ గారు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీ రవికుమార్ గారు, మండల విద్యాశాఖ అధికారి శ్రీ రమణయ్య గారు, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీ వెంకటరామరెడ్డి గారు, హై స్కూల్ హెచ్ఎం శ్రీ సుబ్బారావు గారు, గ్రామ పెద్దలు కోడె నాగేశ్వరరావు గారు, చెల్ల నాగేశ్వరరావు గారు, ఎస్ వేణు గారు, కె వెంకటేశ్వర్లు గారు, కె రామారావు గారు, పి తిరుపతిరావు గారు, కె వెంగళరావు గారు, ఎం శ్రీనివాసరావు గారు, ఏఏపిసి చైర్మన్ శ్రీమతి కోటమ్మ గారు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, యూత్ మరియు గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు ఎంతో శ్రమకోర్చి కార్యక్రమాలు అన్నీ కూడా నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రతి ఒక్కరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏ పని అయినా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. మనస వాచ కర్మణ చేశానండి నేను. ఈ వీడియో కొంచెం లెందీగా ఉన్నా కానీ మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా కానీ వారు కూడా ఆనందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్. ఏ డ్యాన్స్కి ఎలా మేకప్ చేయాలి, ఏ డ్రెస్ వేయాలి, ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళ డ్రెస్సులు అవన్నీ కూడా సపరేట్గా ప్యాక్ చేసి ముందే పెట్టుకున్నామండి. ఏ డ్రెస్ ఎవరిదో కూడా స్కెచ్తో పేర్లు రాసి సపరేట్గా పెట్టాము. ఒక్కొక్క డ్యాన్స్కి ఒక్కొక్క పిల్లల డ్రెస్సులు కూడా ఒక దగ్గర అలా మంచిలాగా కట్టి పెట్టామన్నమాట, కన్ఫ్యూజ్ కాకుండా. ఇలా ఎలా మేకప్ చేయాలి అనేది కొంతమందికి నేను చెప్పడం జరిగింది. పేరెంట్స్ అందరు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారండి. ఇంకా కార్యక్రమం మొదలు కాలేదు. వారి ఆనందానికి అవధులు లేవండి. భలే అనిపించింది వాళ్ళ సంతోషం చూసి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు ఎలా ఉండాలి ఏంటి, క్రమశిక్షణతో మెలగడం, ఒక క్రమ పద్ధతిలో ఉండడం అనేవి ఈ కార్యక్రమాల ద్వారా మంచిగా అలవాటు అవుతాయని నేను అనుకుంటున్నాను అండి. నిజంగా పిల్లలైతే ఎంత ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్గా ఉన్నారండి. భలే అనిపించింది.
శాఖ అధికారి సత్యనారాయణ గారిని ముందుగా అక్కడ ఆసనం వేమో రవికుమార్ గారు, ఎంఈఓ గారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వెంకటరామరెడ్డి గారు ఆశీలైనట్టయితే కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాయి. రవికుమార్ గారు పెద్దమండవ అనగానే ఒప్పుకోవడానికే చాలా సాహసించారు. వారు ఎంతో విలువైన సమయాన్ని మనకి కేటాయించారు. వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ముందుగా మన ట్రెడిషనల్గా సెమీ క్లాసికల్ డ్యాన్స్ వారందరి ముందు వేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సరస్వతీదేవిని స్తుతిస్తూ మా పిల్లలు ఒక సెమీ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. వెళ్ళండి.
చిన్నారులు వేసినటువంటి నృత్యానికి ఒక్కసారి పెద్దగా కరతాళ ధ్వనులతోటి వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాను. నిజంగా పిల్లల్ని చూస్తే దేవతలే చిన్నారి పిల్లలుగా మారిపోయి మన మధ్యకు వచ్చినట్లు అనిపిస్తున్నది వారిని చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ చిల్డ్రన్. మరి ఏ పండగ వచ్చినా కూడా మన ఇంట్లో చేసుకుంటాం, మన ఇంట్లో పిండి వంటల వరకే పరిమితం అవుతాం. ఒక ఊరిలో గుడిలో కానీ బడిలో కానీ ఒక చర్చిలో కానీ మసీదులో కానీ పండుగ జరిగితే అందరం కూడా గ్రామస్తులం అందరం కూడా పాలు పంచుకుంటాం. కాబట్టి నిజంగా ఈరోజు పెదమండవ గ్రామం అంతా కూడా బీసీ కాలనీ స్కూల్లో ఒక పండుగ వాతావరణాన్ని జరుపునట్టుగా అనిపిస్తున్నది. మరి నాటి స్కూల్ డే ఫంక్షన్కి అధ్యక్షత వహించవలసిందిగా హెడ్ మాస్టర్ గారు శ్రీమతి అన్నపూర్ణ గారిని కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఖమ్మం జిల్లా విద్యాశాఖ రథసారథి, డైనమిక్ లీడర్, డైట్ ప్రిన్సిపల్ గారు శ్రీ సామినేని సత్యనారాయణ గారిని కరతాళ ధ్వనులతో సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. 5th క్లాస్ పిల్లలు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఓకే తీసుకురండి అమ్మా. అట్లాగే ఖమ్మం జిల్లా విద్యారంగాన్ని తమదైనటువంటి శైలిలో ఒక నూతనమైనటువంటి వినూత్న విధానంలో మా అందరినీ కూడా సరైనటువంటి మార్గదర్శకత్వం వహిస్తూ చక్కటి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా అందరి అభిమాన అధికారి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ రవికుమార్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అట్లాగే ముదిగొండ మండల విద్యాధికారి మా అందరికీ కూడా ప్రియతమ అధికారి శ్రీ డి రమణయ్య గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఏ గారు అన్ని వేళ ఉన్నారు. వాళ్ళు రాగానే స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. అట్లాగే మన పెదమండవ, గంధసిరి, కమలాపురం, వల్లభి ఈ 4 హై స్కూల్స్ ప్లస్ ఈ 4 గ్రామాలలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ అందరికీ కూడా ఒక క్లస్టర్ ఉంటుంది, కాంప్లెక్స్ అంటారు దాన్ని. మా స్కూల్స్ అన్నీ కూడా ఆ కాంప్లెక్స్ హ్యాండ్ ఓవర్లో పనిచేస్తాయి. మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీ వెంకటరామరెడ్డి గారిని సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి వద్ద పిల్లల యొక్క బాధ్యత తండ్రి కంటే తల్లే చక్కగా చూసుకుంటుంది. తండ్రి పని మీద వెళ్తాడు, పిల్లల యొక్క యోగక్షేమాలన్నీ కూడా తల్లి చూసుకుంటుంది. కాబట్టి పాఠశాల బాధ్యత కూడా తల్లులకు ఇచ్చినట్లయితే, అమ్మకి ఇచ్చినట్లయితే చాలా చక్కగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలను కొత్తగా స్కీమ్ స్టార్ట్ చేసింది. మరి మనందరికీ కూడా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీమతి కోటమ్మ గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఇటు అంగన్వాడీ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, పెదమండవ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా సరే మనందరికీ కూడా పెద్దన్న లాంటి వారు, మరి పెదమండవ గ్రామ నాయకులు పెద్దలు శ్రీ కోడి నాగేశ్వర గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్. అట్లాగే గ్రామ పెద్దలు సల్లా నాగేశ్వర గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే గ్రామ పెద్దలు కందిమల్ల రామారావు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మనందరికీ పెద్ద దిక్కు శ్రీ బ్రహ్మారెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రాగానే వేదిక మీదకి వచ్చేస్తారు. అట్లాగే మా ఎక్స్ ఎంపీటీసీ శ్రీ వెంగళరావు గారు, చదువు పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ చూపించేటువంటి మా వెంగళరావు గారిని అందరూ కూడా కరతాళ ధ్వనులతోటి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే పెదమండ విలేజ్ కమిటీ డెవలప్మెంట్ చైర్మన్ సభ్యులు శ్రీ కనగాల వెంకటేశ్వర గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్.
అట్లాగే సింగ్ వేణు గారు గ్రామ పెద్దలు. సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. వేణు గారిని చూస్తే ఎంత నీరసమైనా సరే ఉత్సాహం వచ్చేస్తుంది. సార్ అంత కష్టపడతారు చక్కగా 24/7 ఏ టైంలో పిలిచినా సరే 5 నిమిషాల్లో మా ముందు ఉంటారు. అట్లాగే కొండలరావు గారిని, గ్రామ పెద్దలు కొండలరావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఎం శ్రీను గారు గ్రామ పెద్దలు. అందరూ కూడా చప్పట్లతోటి వేదిక మీదకి ఆహ్వానించాలి పెద్దలందరినీ కూడా. మనం అందరం కూడా జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది. అట్లాగే పెద్దమండవ PCCL గ్రామ అధ్యక్షులు, మా అందరికీ కూడా ఆప్యాయతలు, చక్కగా ఆత్మీయ బంధువు శ్రీ కె తిరుపతిరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిల్లలు 5th క్లాస్ పిల్లలు వచ్చినటువంటి పెద్దలకి బ్యాడ్జ్ తోటి సత్కరించండి అన్న. అట్లాగే గ్రామ పెద్దలు పి తిరుపతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు, చాలా అనుభవం గడించినటువంటి గ్రామ పెద్దలు శ్రీ వెంకటరామరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రాగానే వేదిక మీదకి వచ్చేస్తారు. కార్యక్రమాన్ని ముందుగా దీప ప్రజ్వలన సార్. Third is tension. Okay, let's start the program with Vande Mataram. Vande Mataram, Vande Mataram, Sujala Sukhala Malayaj Sheetala Sasya Shyamala Mataram Vande Mataram Shubhrajyotsna Pulakitayamini Pullakusumita Drumadala Shobhini Suhasini Sumadhura Bhashini Sukhadam Varadam Mataram Vande Mataram, Vande Mataram. సో ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. అనేది మేము ఏర్పరచుకోవడానికి కారణం నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. నేను నా పిల్లలు స్టేజ్ మీద చేసినప్పుడు ఎంత సంబరపడతానో, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు కూడా స్టేజ్ మీద చేసినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా సహకరించారు. ఇది మన పెద్దమండ ఊరు, చాలా దాతలున్న ఊరండి, చాలా మంచి ఊరు ఇది. నాకైతే భలే నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మేమిస్తాం మేడం, మేమిస్తాం, పిల్లలకి ఏం కావాలి చెప్పండి అని అన్నారు. ఇంకా వారి దగ్గర నుంచి కూడా మేము మా పిల్లలకి బెనిఫిట్స్ అందజేయడానికి మేము వీళ్ళకి స్వీకరించడానికి రెడీగా ఉన్నామండి. ఆ అవసరాన్ని బట్టి మా ఈ కార్యక్రమాన్ని, ఈ పాఠశాల 1934లో ఏర్పడిందటండి. ఈ 34 అంటే దాదాపు 90 ఏళ్ళు అయింది. దీని హిస్టరీ చూశాను. 90 ఏళ్ళు అయిందంటే ఎంతమంది ఈ పాఠశాలలో చదువుకొని ఉంటారో వారందరూ కూడా ఎన్నో ఉన్నత పదవుల్ని ఆశించి ఉంటారు. తర్వాత వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించి ఉంటారు. చాలా సీనియర్ ఈ పాఠశాల అనేది, చాలా సీనియర్. ఇంకా మా పాఠశాల విషయానికి వస్తే మా పిల్లలు చాలా ఎఫిషియెంట్స్, అంటే ఉన్నలో వీళ్ళు చాలా మంచిగా ఎఫిషియెంట్గా వీళ్ళు పెర్ఫామ్ చేయగలుగుతారండి అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మొన్న ఈ మధ్య బాణాపురంలో కాంపిటీషన్స్ జరిగాయి.
అందులో డ్యాన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఈవీఎస్లో టిఎల్ఎం మేళాలో మాకు సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. మా పిల్లలు అయితే అన్నిట్లో ముందే ఉంటారండి. ఒక ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోసమని పిల్లలు, ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరమే. పిల్లల చదువులు మనం ఎంత చదువుకున్నా కానీ ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి ఏ జాబ్ దగ్గరైనా వెనకబడుతున్నాం. సో అందుకని చెప్పేసి పిల్లలకి ఇంగ్లీష్ అంటే భయం పోవాలని పిల్లలకి ముందుగా రైమ్స్, ఓరల్ రావాలని నేర్పించడం జరిగింది. అనర్గళంగా 1 నుంచి 5 వరకు ఒక 30 రైమ్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. పిల్లలు ఎవరిని లేపి ఇప్పుడు అడిగినా వాళ్ళు చెప్తారు, 30 రైమ్స్ చెప్పగలుగుతారు వరుసగా. సో మా పిల్లలు కేపబుల్ అనే నేను చెప్పుకుంటున్నాను. వీరికి ఇంకా మంచి ఎడ్యుకేషన్ మేము ఇవ్వడానికే ఇక్కడ ఉన్నామండి. ఇంకా మన అతిథులకి సమయాభావం వలన వాళ్ళు ఇంకొక కార్యక్రమానికి అటెండ్ కావాలి. నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోవడం మంచిది కాదు. సో మన డిఈఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ఈ కార్యక్రమానికి సార్ నాకు మంచి పరిచయం. సార్ కూడా చాలా సిన్సియర్. సారు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే అంత ఎంకరేజ్ చేస్తారు. మృదు స్వభావులు. మన డిఈఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో శుభ సాయంత్రము, అందరికీ శుభాభివందనాలు. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఈ పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణమ్మ గారికి, అదేవిధంగా ఏఎంఓ రవికుమార్ గారు, అదేవిధంగా ఈ మండల విద్యాశాఖ రమణయ్య గారు, కాంగ్రెస్ హెచ్ఎం వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, ఈ పాఠశాల హెచ్ఎం సుబ్బారావు గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు కోడే నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా డాక్టర్ గారికి, సారు తిరుపతి గారికి, అందరికి కూడా ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నేను స్వాగతం శుభావందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ నేను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇదొక నాకు మరపురోని మంచి రోజు. ఈరోజు నేను మర్చిపోయిన రోజు ఇది. నేను కూడా గ్రామీణ ప్రాంతం వచ్చి రైతు కుటుంబంలో ఉన్నవాడిని. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తూనే ఉంటాను. నాకు వ్యవసాయం ఉంది. మాది కామంపల్లి మండలం ఊటుకూరు. నేను ఇలాగనే ఈ పిల్లలాగానే చదువుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో. హై స్కూల్లో కూడా 3 కిలోమీటర్లు నడిచిపోయి నిక్కర్లు వేసుకొని పోయి చదువుకున్నాను. ఆ రోజు చదువుకున్న వాళ్ళు తక్కువ, ఈ ఎంకరేజ్మెంట్ లేదు. ఎవరు చదువుకున్నాడో వాడే పెద్దోడు. అప్పుడు అలాంటి వాళ్ళే పైకి వచ్చారు ఈరోజు. కానీ ఈ వాతావరణం చూస్తుంటే ఈనాడు ఏ ఊరిపై చూసినా, ఎక్కడ చూసినా కూడా నేను చూస్తున్నాను కొట్లాట్లు, కుల గొడవలు, రాజకీయ పార్టీ కొట్లాలు, గ్రూప్ రాజకీయాలు. ఈ స్కూల్ పట్టించుకోరు, గుడి గురించి పట్టించుకోరు, ఎవడు వర్గం వాడే. కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ కలిగింది నాకు. నేను ఇప్పుడు ఆ వీడియో ఎవరు తీస్తున్నారో దయచేసి నాకు పంపాలి. ఆ వీడియో నేను మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పంపిస్తాను. ఈ స్కూల్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి, ఇది మన రాష్ట్రానికి ఒక తలమాని ఆదర్శంగా ఉండాలి. నేను తప్పకుండా చేస్తున్నాను. ఎందుకంటే ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు. నాకు మేడం గారు చెప్పారు నిన్న, సార్ మీరు తప్పకుండా రావాలి అని. అంటే అమ్మ ఇప్పుడంటే నైట్ పెట్టాను సార్ అంది. నైట్ ఎందుకు అమ్మ, ఓళ్ళలో పరిస్థితి నాకు తెలుసు కదా, గొడవలు అంటే రకరకాలుగా ఉంటారు కదా, మేము మీ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారా, డిస్టర్బెన్స్ ఉంటుందంటే లేదు సార్, మా గ్రామ పెద్దలు అలాంటి వాళ్ళు రాజేశ్వర వీళ్ళందరూ చూసి నాకు తెలిసింది. నాకు ఇట్లా మీరందరూ కోఆపరేషన్ ఉంటే ఈ దేశం, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ భారతదేశం అమెరికా కంటే ఎక్కువ ఎప్పుడో డెవలప్ అయ్యేది. మీ ఊర్లాగా అందరూ ఉండాలి నేను కోరేది అది. ఎందుకంటే విద్య అనేది మనకి ఏ భవిష్యత్తు అనే విద్యతోనే ఉంది. విద్య ఉన్నవాడు బాగా ధనవంతుడు అందరికంటే. ఈ టాటా బిర్లా కాదు, అంబానీ కాదు, అదానీ కాదు, ఎవరో కాదు. కానీ విద్య ఉన్నవాడే గొప్పవాడు ఈ ప్రపంచంలో. విద్యావంతులు కావాలి. అందరికి ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు రావు. కానీ విద్యావంతులైతే అన్నీ కాగలగా, వ్యవసాయపరంగా చేసుకోవచ్చు, తర్వాత కొట్టి పెట్టుకోవచ్చు, ఒక బిజినెస్ చేసుకోవచ్చు, లేదా మా అమ్మాయి లేడీస్ అంతా చదువుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు. డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు రకరకాలు ఉన్నాయి ఈనాడు. కాబట్టి విద్య అనేది చాలా అవసరం ప్రపంచానికి. కాబట్టి అలాంటి విద్యని ఇక్కడ ఈ గ్రామ ప్రజలు గుర్తించారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ పిల్లలను చూస్తే కార్పొరేట్ స్కూల్ పిల్లల కంటే బాగుంది వీళ్ళ యొక్క ఎవరు ఇస్తారు ఈ డ్రెస్సులు? ఇలా ఖమ్మంలో కూడా ఆ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు పిల్లలు.
వాళ్ళ పిల్లలకి ఇలాంటి యూనిఫామ్ కొని ఇట్లా డ్రెస్సులు అది మనం యూనిఫామ్ కొనిస్తారు కానీ ఇలాంటి ఈరోజు ప్రోగ్రామ్కి సంబంధించిన స్పెషల్ డ్రెస్ కొనివ్వలే. కానీ మరి మీరు ఈ కూలి పనులు చేసుకుంటూ కూడా నాకు అది రాగానే చూశాను నేను, వీళ్ళ డ్రెస్సులు ఎవరు ఇచ్చారు, ఎట్లా కొన్నారు ఇవన్నీ, మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఈ హెచ్ఎం గారు దానికి మంచి ఇన్స్పిరేషన్. దాంతోపాటుగా మీరు సహకరించారు. అమ్మ మీ అందరికీ మరొకసారి నేను నమస్కారం చేస్తున్నా. మీ అందరికీ లేడీస్ ఎక్కువ మంది వాళ్ళే వచ్చారు. మీరుండాలమ్మా, మీరు ఇట్లా చేస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. మన భారతదేశము బంగారు దేశం అవుతుంది, తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ అవుతుంది, నో డౌట్. మీ అందరూ ఆదర్శంగా ఉండాలి. నేను 10 మందికి చెప్తాను, మీ 10 మంది కాదు, నేను ఎక్కడికి పోయినా మీ స్కూల్ గురించి చెప్తాను నేను, ఈ విధంగా ఉందని. పిల్లలు కూడా చక్కగా డ్యాన్స్, వాళ్ళ వయసు ఎంత, వెల్కమ్ డ్యాన్స్ చెప్పారు, తర్వాత సరస్వతి డ్యాన్స్ చేశారు రిథమిక్గా. అలా మామూలుగా మనం మర్చిపోతాం, వాళ్ళు అంతసేపు నుంచి అందరూ కూడా సిస్టమేటిక్గా చేస్తున్నారు. అది నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆ ఇంప్రూవ్మెంట్ మీలో కనిపించింది. కాబట్టి ముఖ్యంగా ఏ గ్రామంలో అయిందని సుబ్బారావు గారు చెప్పినట్టుగా బడి అనేది చాలా గొప్పది. గుడి, మసీదు, తర్వాత మనకి చర్చి ఎంత గొప్పయో దానికంటే గొప్పది బడి. కాబట్టి బడి అందరిది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్, అందరికి సంబంధించినటువంటిది ఉమ్మడి ఆస్తి బడి. కాబట్టి ఉమ్మడి ఆస్తికి మనం ఖర్చు పెట్టాలి. మనం ఇలా కూలిపోయి మీరు 600 సంపాదించుకుంటే 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదేవిధంగా వేరే వాళ్ళు 1000 రూపాయలు సంపాదించి ఖర్చు పెట్టుకుంటే అది మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ మన భారతదేశంలో కూడా గ్రామీణ ప్రాంతం చూసిన వాళ్ళే ఇలా మీరు చూడండి, ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరిని చూసినా ఎక్కడి నుంచి వచ్చారంతా గ్రామీణ ప్రాంతాలే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇవాళ ఫారిన్లో కూడా ఉంటున్న వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళే. అమెరికా, రష్యా, తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అంతా కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళే. కాబట్టి మనం విద్యను మనం ప్రోత్సహిస్తే ఈ ఇచ్చినారులో చాలామంది డాక్టర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి నేను మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ విషయంలో చక్కటి కార్యక్రమాన్ని చేశారు. నేను నాకు రావటం చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను యాక్చువల్గా అనుకున్న 8 కిలోమీటర్లు అంటే 45 కిలోమీటర్ల సుబ్బారావు అన్నాడు. ఆల్రెడీ వీపాలన్న కూడా ఒక ఫంక్షన్ ఉంది ఇప్పుడు, మా ఖమ్మం పక్కనే కదా, ఎందుకు అంత దూరం ఎందుకు అనుకున్నా. కానీ మేడం గారు చెప్పారు నాకు నిన్న. మేడం గారు పాపం నాకు చాలా వెరీ సిన్సియర్ మేడం గారు. ఆమె ఎంఆర్పీ చేశారు, తర్వాత ఖమ్మంలో ఒక స్కూల్లో చేశారు, చాలా సిస్టమేటిక్ చేస్తారు. ఆమె గారి యొక్క అభ్యర్థన మీరు తప్పకుండా వస్తాం మేడం అని మా ఏమో గారు కూడా పోదాం సార్ అంటే వచ్చాము. వస్తూ ఉంటే ఇంకా ఇంకెప్పుడు వస్తుందా ఊరు అనుకున్నా. కానీ వీడికి వచ్చినాక నేను ఆ బాధ అంతా మర్చిపోయా. ఈ పిల్లలతో కలవాలి, ఈ పిల్లలతో మాట్లాడి, ఎందుకంటే నాకు గ్రామీణ ప్రాంతం నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా కూడా నేను మళ్ళీ వ్యవసాయం చేస్తున్నా, సుబాబులు వేసుకుంటా, జామాలు వేసుకుంటున్నా, రోజు పోయేస్తుంటా చేనికి. పిల్లలంటే నాకు మహా ఇష్టం, గ్రామీణ ప్రాంతం నాకు బాగా ఇష్టం. ఖమ్మంలో ఉన్నా కూడా ఖమ్మంలో ఎక్కువ ఉండబుద్ధి కాదు. కాకపోతే అలాంటి నైసర్గిక స్వభావం చూసినండి కాబట్టి నాకు మరి మీరు ఈ విధంగా చేశారు. మిమ్మల్ని అందరూ అభినందిస్తూ, అమ్మ మీరందరూ కూడా మీ పిల్లలకు పిల్లల్ని బాగా చదివించండి. మీరు కూలి పని చేసుకున్నా ఏ పని చేసుకున్నా కానీ పిల్లలు మాత్రం స్కూల్ ఎగ్గొట్టద్దు, ఒక సింగిల్ కూడా మిస్ చేయకుండా. ఇంటికాడ కూడా రాగానే మీరు పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోండి. టీవీలు ఏమి కొంచెం పక్కన పెట్టడానికి వచ్చేవి అంటే సీరియల్ చూడాలి మీరు, ఎందుకంటే పాపం కష్టపడి వస్తారు కాబట్టి సీరియళ్ళు ఏం చూడండి, నేనేం వద్దంటలేదు. కానీ ఎట్ ద సేమ్ టైం పిల్లలు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మేడం గారు చెప్తారా ఉదయం 9 నుంచి 4 వరకు అంటే సరిపోదు. ఇంటికి వచ్చినా కూడా మీరు పుస్తకాలు వాళ్ళ పడేస్తారు పిల్లలు. 1 గంట 2 గంటలు ఆడుకోనివ్వండి. తర్వాత మీరు వాళ్ళని హోంవర్క్ చేశారా, ఏం చేస్తున్నారు, ఆదివారం ఇలాంటివి కూడా చూసుకోండి అమ్మ. పిల్లలు ఇంకోటి ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పిల్లలు చెడు అలవాట్లకు గురవుతున్నారు. సిగరెటు, గంజాయి, పాన్ పురాగు, గుట్కా, తర్వాత టీవీలు చుట్టం. మీరు మొత్తం ఇంకోటి సెల్ ఫోన్ మాత్రం ఇవ్వకండి దయచేసి, ఇప్పుడే చెప్తున్నా. నా ఫస్ట్ అడ్వైజ్ మీ అందరికీ ఏంటంటే సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకండి. మీరేంటంటే వాళ్ళు ఏడుస్తున్నారు అని ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఆ సెల్ ఫోన్ దగ్గర మెసేజ్ పెట్టు అని రకరకాల ఇష్యూలు చేసి ఇలా సమాజం మొత్తం కూడా మన భారతదేశ యూత్ అంతా కూడా ప్రధాన పడుతున్నారంటే కారణము సెల్ ఫోన్లు, చెడు అలవాట్లు, తర్వాత సిగరెటు, గంజాయి ఇలాంటి కొకేన్లు రకరకాలు తింటున్నారు, గంజాయి ఇలాంటివి తింటున్నారు పిల్లలు. కాబట్టి మీరెవరు కూడా ఇంకోటి జంక్ ఫుడ్ పిల్లలకి అలవాటు చేయకండి. మీరు ఇంటికాడ తెచ్చి అవి ఇవ్వండి పిల్లలు తప్ప, కొట్లల్లో ఆ కిరికిరే ఉన్నాయి కదా అలాంటివి ఇవ్వకండి, అలాంటి కొనుక్కోద్దని చెప్పండి పిల్లలకి.
ఒక మనీ మీరు ఏం చేయండి అమ్మా, ఇంకా మీరు అప్పుడప్పుడు ₹2 ఇస్తారు, ₹10 ఇస్తారు. మీరు పోయినప్పుడు ఊరికి పోతుంటే ఏడుస్తుంటారు వీళ్ళు, నేను కూడా వస్తాను, మీరు ఏమంటారు ₹10 తీసుకోరా అంటారు. ఆ ₹10 ఏం చేయండి, ఒక స్కూల్లో ఒక బ్యాంక్ పెడతారు, మనీ బ్యాంక్, కిడ్డీ బ్యాంక్ అంటారు కదా, అది దాంట్లో వేయించండి. దాంట్లో వేస్తే రేపు దాన్ని ఆ స్కూల్లో లైబ్రరీ బుక్స్కో దానికో పనికొస్తాయి. ఆ విధంగా చేయండి. ఇంకొకటి నేను ఏమంటానంటే సార్, ఇక్కడ మీ గ్రామీణ నాగేశ్వర గారు వాళ్ళందరినీ కోరేది ఒక చిన్న సరస్వతి విగ్రహం కూడా పెట్టండి సార్. ఇక్కడ సరస్వతి విగ్రహం పెడితే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఈ మధ్యన ఒక స్కూల్కి వెళ్ళాను, ఎక్కడంటే దమంపేట మండలము ఆశ్రమ స్కూల్, ఏదంటే అది ఆశ్రమ స్కూల్కి వెళ్ళాను. అంత ట్రైబల్ పిల్లలు. అయితే నేను స్కూల్ చూసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత అక్కడ కూడా వీళ్ళు సరస్వతి విగ్రహం పెట్టారు. అక్కడ ఊళ్ళో స్కూల్లో, ఆశ్రమ హై స్కూల్లో, ఆశ్రమ పేరు గుర్తురాట్లా, దోంపేట దగ్గర. అయితే ఆ పిల్లలు కొంతమంది పగులు వచ్చి దండం పెట్టుకుని పోతున్నారు. ఉదయం పెట్టుకుంటే నేను డౌట్ రాకపోయింది నాకు. పగులు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు దండం పెట్టుకొని పోతున్నారు. హెచ్ఎం గారు వజ్రాసిన ఒక అతను ఉన్నారు. సార్ ఏంది పిల్లలు ఇప్పుడు దండం పెట్టుకుంటారంటే, వాళ్ళు తప్పు చేశారు సార్, వాళ్ళు డబ్బులు తీయటమో పెన్నులు తీయటమో చేసి తెలుసుకొని తప్పు చేశాను సరస్వతి స్వామి, నన్ను క్షమించండి అని దండం పెట్టుకొని దాన్ని అక్కడ హెచ్ఎం గారు పెట్టిపోతారట. అది చేయాలి మనం అందరం పిల్లలకి. ఆ అలవాటు చేయండి మీరందరూ కూడా. చేస్తే రేపు దొంగతనాలు కానీ పిల్లలకి ఇలాంటి చెడు అలవాట్లు కానీ రావు, మంచి హ్యాబిట్స్ రావాలి. ఎందుకంటే ఈ చిన్నపిల్లలే మంచి సిటిజన్సే కావాలి మన భారతదేశానికి. ఎక్కడ చూసినా దొంగతనాలు అవి జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు ఊళ్ళల్లో. కాబట్టి ఒక మంచి క్వాలిటీ స్టార్ట్ నేర్పాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మధ్య నేను విన్నాను. అక్కడ ఒక మీకు పెన్ను పడ్డా కూడా ఏం చేయాలి, మీరు పెన్ను పడితే ఏం చేయాలి, ఎక్కడ దొరికితే ఏం చేయాలి, ₹10 దొరికితే ఏం చేయాలి, జేబులో పెట్టుకోవాలా, వాళ్ళకి ఇవ్వాలి. లేదని తెలియకపోతే ఏం చేయాలి, హెచ్ఎం గారికి ఇవ్వాలి. హెచ్ఎం గారు చెప్పాక ఎందుకంటే ఒకటి మీకు ఒకటి పెడతారు అక్కడ, దాంట్లో పెట్టండి. ₹10, ₹5, ₹10 వేస్తే. అందువల్ల ఎప్పుడు కూడా మనం పరుల సొమ్ము పాపం ఉంటుంది కాబట్టి మనం దొరికినా కూడా మనం దాన్ని జేబులో వేసుకోవద్దు. ఒకవేళ బార్లో దొరికితే కూడా తీసుకొచ్చి మీరు హెచ్ఎం గారికి ఇవ్వండి. దాన్ని మీకు రేపు ఈ యాన్యువల్ డేకో లేదా లైబ్రరీ బుక్స్కో పనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక మంచి హ్యాబిట్స్ మనం డెవలప్ చేయాలమ్మా. మీరందరూ కూడా తల్లిదండ్రులు మీకు కోరేది ఒకటే, మీ పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి అమ్మా. మీ చేతుల్లో ఉంది. మా పంతులమ్మ ఏం చెప్పట్లేదు అన్నది పంతులమ్మ చెప్తారు, కానీ మీరు కూడా చూసుకోవాలి. మనం కనడం కాదు, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద కూడా ఉంది, మనందరి బాధ్యత కూడా ఉంది. టీచర్లకు ఎంత గొప్పతనం ఉందో టీచర్ల కంటే కూడా పేరెంట్స్గా మనం చూసుకోవాలి. పొద్దున్నే మంచిగా వాళ్ళని లేపటము, చదివించడము, ఇలాంటివి కూడా చేయాలి. సో ఇది ఒక మంచి ఆదర్శ గ్రామం. ఇది నాకు నచ్చింది మీ యొక్క హ్యాబిటేషన్ అంతా కూడా. మరి చాలా చాలా సంతోషంగా ఉంది సార్, నాగేశ్వర గారు మీ స్కూల్ రావడం ఈరోజు నాకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ డిఓ గారు ఫర్ గివింగ్ వాల్యుబుల్ అండ్ ప్రీషియస్ మెసేజ్ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సార్. పిల్లలు మరి సమయాతీతం అవుతుంది, 8 దాటింది, నిద్రపోతారు ఇంకో 1-2 గంటలు అయితే. కాబట్టి మన స్పీచ్ని చాలా పరిమితం చేసుకొని త్వరగా అసలు ప్రోగ్రాంలోకి వెళ్దాం మనం. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ అవర్ ఏమో సార్ టు ప్లీజ్ గివ్ ద వాల్యుబుల్ మెసేజ్. ఓకే, నేను పానకంలో పుడకలాగా మీ పిల్లలు డ్యాన్స్ చూడటానికి అడ్డం పడను. నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో, మమ్మల్ని చూడటానికి రాలేదని తెలుసు. సో ఫస్ట్ నేను ఊర్లోకి రాగానే చేయాలనుకున్న మొదటి పని మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మా స్కూళ్ళలో జనం తగ్గిపోతున్నా, ఈ స్కూల్లో ఇంకా 70 మంది దాకా పిల్లల్ని చేర్పించి మా మీద నమ్మకం నిలబెట్టుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, 200 పైన కనపడుతున్నారు ఎదురుగా నాకు. 60 మంది 70 మంది పిల్లలే ఇక్కడ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా మా స్కూల్ అంటే బాగా ఇష్టం ఉందని అర్థం. పిల్లలు లేరు, చిన్నపిల్లలు లేకపోవడమో లేకపోతే పెద్దవాళ్ళు కావడం వల్ల లేదు తప్ప. సో మీ అందరికీ ధన్యవాదాలు, మా పాఠశాల మీద నమ్మకం ఉంచి పిల్లల్ని పంపిస్తున్నందుకు. తర్వాత ఇంకొక 2వ వర్గానికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను నేను. ఇంత పెద్ద కార్యక్రమం ఒక ప్రైమరీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చేయడానికి డయాస్ మీద మేడం గారు కనపడుతుండొచ్చు, కొంతమంది పెద్దలు కనపడుతుండొచ్చు. వీళ్ళు కాక వెనకుండి ఈ కార్యక్రమానికి సహకరించి ఆర్థికంగా కావచ్చు, సలహా రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు సహకరించిన వాళ్ళందరికీ కూడా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా డిఓ గారు చెప్పిన మాటలో ఒక మాట నేను మీకు సూటిగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీరు బస్సులో కానీ ఎక్కడైనా ఎక్కినప్పుడు నా చిన్నప్పుడు ఏమడిగేవారంటే, 2వ క్వశ్చన్ ఏంటి బాబు నీ పేరేంటి అనేవాళ్ళు, 2వది మీరు ఏంటి వాళ్ళు అనేవాళ్ళు. తర్వాత కొద్ది డబ్బుల గురించి కూడా ఎన్ని ఎకరాల పొలం ఉందని అడుగుతారు.
ఇప్పుడు ఏంటో తెలుసా ట్రెండ్, మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతారు. నా గురించి అడగరు, అసలు నువ్వేం చేస్తావు అని అడగరు. మీ పిల్లలు ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఎవరికైనా ఆస్తి వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళడం తప్ప ఇంకో కోట్లు ఉన్న ఉపయోగం లేదు, 100 ఎకరాలు ఉన్న ఉపయోగం లేదు, కేజీ బంగారం ఉన్న ఉపయోగం లేదు. కాబట్టి పిల్లల విద్యకి టాప్ ప్రయారిటీ వచ్చింది. కాబట్టి మీరు మంచిగా చెప్తున్న స్కూల్లో చేర్పించుకోండి. అట్లానే మీరు కూడా ఉపాధ్యాయులతో సఖ్యత్వం ఉండి మంచిగా చేసుకోండి. నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ హరికథలు బుర్రకథలు ఊళ్ళో నాటకాలు వేస్తుంటే ఇట్లా పోగయ్యేవాళ్ళం చక్కగాను. నా తర్వాత కాలంలో ఎప్పుడు చూడలా, ఎవరింట్లో వాళ్ళు టీవీ పెట్టుకొని చూడటం ఇద్దరిద్దరు తప్ప. మళ్ళీ మీరందరూ చక్కగా ప్రేమతో వచ్చి పిల్లల డ్యాన్సులు చూడటానికి వచ్చి వాళ్ళని దీవించడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలు మాత్రం చాలా బాగా రెడీ అయ్యారు. వేసిన 2 డ్యాన్సులు మేడం అద్భుత ప్రొఫెషనల్గా ఉంది. నేను మేడం గారిని అడుగుదాం అనుకున్నాను, ఎవరన్నా ఖమ్మం నుంచి కానీ అక్కడి నుంచి తెచ్చి నేర్పించారా, మీరే నేర్పించారా అని అడుగుదాం అనుకున్నాను. అది అన్నాళ్ళలో సాధన చేస్తే కానీ వచ్చే డ్యాన్స్ మరి ఒక 2 నెలలు ప్రాక్టీస్ తోటి వేయించినందుకు మేడం గారికి సహకరించి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కానివ్వండి మీ ఎంటర్టైన్మెంట్ మీరు కానిద్దరు కానీ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. సార్ ఇందాక డిఓ గారు ఒక మాట చెప్పారు, ఇక్కడ సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని. మనకి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, మనకి చెల్ల నాగేశ్వరరావు గారు నాకు ఏలూరు నాగేశ్వరరావు గారిని పరిచయం చేశారు. మీ స్కూల్కి ఏం కావాలి మేడం అని అడిగితే నా దృష్టిలో గబుక్కున నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈ స్టేజ్ అయితే నేను అడగడం జరిగింది. ఖచ్చితంగా స్టేజీను సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తాం సార్. RO ప్లాంట్ కూడా ఇస్తానని చెప్పారు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా RO ప్లాంట్, మనకి స్టేజ్, సరస్వతి విగ్రహం వస్తుంది. మాకు ఎల్లప్పుడూ మాకు ఏం కావాలన్నా కానీ మేము కోడి నాగేశ్వరరావు గారికి ఫోన్ చేస్తాం, టక్కున అటే పోతుంది ఫోను. ఇమీడియట్గా మాకు మొన్న బాగాలేదంటే కూడా కరెంటు మోటార్ పాడైపోతే వెంటనే బాగు చేయించారు సార్. మాకు ఏది కావాలన్నా ఒకళ్ళు కాదు సార్, ఒకళ్ళని నేను ఎవరి పేరు చెప్పకపోయినా కూడా వెనక చాలామంది ఉన్నారు సార్. ఇక్కడ దాతలు ఎక్కువ మంది, మీ సమయాన్ని కూడా ఎక్కువ నేను వేస్ట్ చేయను సార్. ఇప్పుడు ఫస్ట్ ఇన్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మెరిట్ అవార్డ్స్ వాళ్ళ వరకే ఇవ్వండి సార్, 5. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. స్నేహిత రామ్మ, ఫస్ట్ క్లాస్ స్నేహిత రావాలి ఫాస్ట్. అవార్డు మొమెంటో నైస్. రండి సార్, అందరు రండి. పిల్లలు ముందే చెప్పా, ఈలలు కేకలొద్దు, చప్పట్లే. ఈలలు కేకలొద్దు, చప్పట్లే. ఇవన్నీ కూడా స్పాన్సర్ చేసింది చెల్ల నాగేశ్వరరావు గారు. రండి నాగేశ్వరరావు గారు రండి. నెక్స్ట్ ఉషశ్రీ, అనుష. వెరీ గుడ్ చిల్డ్రన్. ఫిఫ్త్ క్లాస్ జడ్జి చేయటం నాకే కష్టంగా ఉందండి. అందరూ పోటాపోటీగా ఉంటారు, కొంచెం తేడాతోటి. భావన ఫస్ట్ ఇన్ క్లాస్, భావన, ఫాతిమా, కిషోర్. అధికారి ఏఎంఓ గారు, తర్వాత వెంకటరామరెడ్డి గారు, గ్రామ పెద్దలు చాలామంది ఇచ్చేసారు. డయాస్మెంట్ అందరికీ, ముఖ్యంగా సభాధ్యక్షులు మేడం గారికి, వారి యొక్క టీంకి అందరికీ నమస్కారాలు. పేరెంట్స్ అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు సార్లు చాలా స్పష్టంగా చెప్పారు. మా ఏమో సార్ మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నది మేము అందరం, మీ మనసులో ఏముందో కూడా సార్ ఈజీగా చెప్పగలరు. అదేవిధంగా డిఓ సార్ కూడా చాలా చక్కటి ప్రసంగం చేశారు. మేమందరం ఒకటే కోరుకుంటా ఉన్నాం. నేను కూడా ఎందుకు ఇప్పుడు వారిని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఒక్క నిమిషం కూడా మాడకపోతే మళ్ళీ పోతూ నేను అనుకుంటూ మనసులో అదే ఒక్క నిమిషం మాడకపోతే బాగుంది అనుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నా. ఇక పేరెంట్స్ అందరికి కూడా సార్ చెప్పినట్టు మళ్ళొకసారి మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చక్కటి పిల్లలను తయారు చేసి తీసుకొచ్చినందుకు, ఒక చిన్న గ్రామంలో సుదూరంగా ఖమ్మానికి 30-40 కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టినందుకు మరి మీ అందరికీ సౌహృదయత
మీ ఒక విశాలమైన మనసుకి మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇక చదువు గురించి మా సారా చెప్పారు, మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. మీ అందరికీ నమస్కారం. మేడం గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి ఈ కార్యక్రమానికి చాలా సహకరించినటువంటి మన మిత్రులు వచ్చారు, ఇక్కడ ఉన్నారు. వారిని మీ చేతులతో కొంచెం సన్మానిస్తే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో కోడి నాగేశ్వరరావు గారిని ముందుగా మా చిరు సత్కారాన్ని డిఓ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇది నిజమా కళ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది ఇది మొదటిసారి, కానీ ఇది మన గ్రామం అదృష్టం. ఇంకా ఏంటంటే నిజంగా మన గ్రామానికి హై స్కూల్లో సుబ్బారావు గారు, ఇక్కడ అన్నపూర్ణ మహాతల్లి, అన్నపూర్ణం అంటేనే చూడండి ఆ పేరులోనే ఉంది ఆ గొప్పతనం. ఇంత కార్యక్రమం చేసిందంటే ఎంత గొప్పది. ఇంకోటి అంటే ఏంటంటే ఈ పిల్లల కన్నా తల్లిదండ్రులు 100 కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఈ తల్లిదండ్రులు సరిపోరు. ఎందుకంటే అన్నాటి పిల్లల్ని స్కూల్కి ఇచ్చి ఇంత మంచి కార్యక్రమాలు చేపిస్తున్నారు. అదిగాక ఈ మేడం గారు, నేను అనుకున్నాను ఈ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మన స్కూల్ పిల్లల కాదా అనుకున్నాను. కానీ అంత నృత్యాలు అంత అందంగా ఉన్నాయి. అదంతా మేడం గారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాగేశ్వర గారు చక్కగా పెద్ద మండలో మంచి ప్లాంట్ని స్టార్ట్ చేశారు. ముందుకు రావాలి, దానికి కావాల్సినటువంటి ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా సహకారం చేయాలని నేను అనుకుంటున్నాను. ఇదే అందరం చేసి పెద్ద మండలంలో గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూళ్ళు, ఇక్కడ మన ఊర్లో ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి. ఆ బస్సులు బంద్ చేయాలంటే ఇక్కడ అందరూ సహకారం చేయాలి. ఇది ఫస్ట్ బంద్ చేయించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని పంపిద్దాం. దానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ స్టాఫ్ లేకపోయినా కూడా విలేజ్లో చాలామంది ఉన్నారు హెల్ప్ చేసే వాళ్ళు. కావాలంటే వాలంటీర్లు కూడా పెట్టుకొని మన యొక్క స్కూల్స్ని మనం స్టాండర్డ్ చేద్దాం. ఎప్పుడైనా కూడా పల్లెలు ఎప్పుడు బాగుపడతాయంటే విద్య, ఆరోగ్యం ఎక్కడైతే గట్టిగా ఉంటాయో, ఎక్కడైతే ఈ రెండింటి విషయాల్లో ముందుంటాయో అక్కడ ప్రతి ఒక్క గ్రామము ప్రపంచ పటంలో ఒక స్థిరమైన స్థానం పొందుతాయి. ఆ విషయంలో మనందరం అన్ని వర్గాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారు, ప్రతి ఒక్క పర్సన్ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్కూల్కి వచ్చి మీరు పరిశీలించండి. స్కూల్కి వచ్చి ప్రతి రూమ్ కూడా పరిశీలించండి. ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పరిశీలించండి. మన స్కూల్లో, మన ఊరు స్కూల్ ఇది, మా స్కూల్ కాదు, మన ఊరు స్కూల్ ఇది. స్కూల్లో జాయిన్ చేయించండి. ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎట్లుంటుందో మీరే గమనించండి. ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెంత్ చేయాలి, ఎన్రోల్మెంట్ స్ట్రెంత్ చేసుకోవాలి మనం బాగా కూడా. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇద్దరు పిల్లలు ఇప్పుడు వాళ్ళని ఒక సర్ప్రైజింగ్ చేస్తున్నారు. మరి చిన్నారి కృష్ణవేణి అండ్ భావన వారి హెచ్ఎం గారికి సన్మానం చేయడానికి షాల్ తీసుకొచ్చారట. అనుపూర్ణ మేడం ప్లీజ్ కమ్ రండి. గౌరవించాలి. ఎందుకంటే మేడం గారి కృషి మామూలుగా ఉండదు. ఇక్కడే కాదు, ఎక్కడ చేసినా కానీ ఆ మేడం గారి మార్క్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ స్కూల్లో పిల్లల్ని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం అంకిత భావంతో కృషి చేసే ఇలాంటి ప్రధాన ఉపాధ్యాయులు మన పరిధిలో ఉండి మన పాఠశాలలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు స్పీచెస్తో చాలా సీరియస్గా ఉన్నారు కదా, ఒక్కసారి ఆగండి. మీరు అరిస్తే వినపడదు కదా. చక్కగా వాడు పిట్టందరూ వచ్చాడు ఇప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి. మన సార్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తీసుకున్నాను. నో అల్లరి. మా తాత మన్నెం దొర, మా అన్న అడవి దొర, నేనేమో పిట్ట
నిద్రపోయేది పెద్ద మండవలు. అంతెందుకు, పెద్ద మండవలో మొన్న జరిగిన క్రికెట్ పోటీలో సిక్సర్ కొట్టారు. బాల్ పోయి బొమ్మల పడ్డది. ఇంతవరకు ఎవరికి దొరకలే. నేను 7వ తరగతి 7 సార్లు చదివాను. 10వ తరగతి 10 సార్లు పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్ డిగ్రీ కంప్యూటర్ అని అన్ని ఒక్కసారి చదివేశాను. అసలు ఈ స్కూల్ టీచర్ కి ఉద్యోగం కారు కొనిచ్చింది ఎవరో మీకు తెలుసా? మరొక్కరెవ్వరో కాదు, నేనే. చార్మినార్, రైల్వే స్టేషన్, తాజ్ మహల్ అన్ని నావే. అంతెందుకు, మీరు ఎవరికైనా కావాలా? అంతెందుకు, ఇప్పుడే రాసిస్తేస్తా చిటికలో. అసలు బాహుబలి సినిమా హీరో మీకు తెలుసా? హీరో ఎవరో మీకు తెలుసా అంటున్నా. మరొకరు ఎవరో కాదే, నేనే. సినిమా హీరో నేనే, బాహుబలిని. అసలు బాహుబలి సినిమాలో సైన్యాన్ని సిద్ధం చేసింది ఎవరో మీకు తెలుసా? మరొకరు ఎవరో కాదే, నేనే. సర్లే మరా, అయిపోయింది. ఇంకా ఇంకో షూటింగ్ ఉంది. నేను మళ్ళా వస్తా, కలుస్తా. బై మరి అందరికీ. వెరీ గుడ్ కిషోర్, చాలా బాగా పెర్ఫామ్ చేశారు. పిల్లలకి మంచిగా అభివృద్ధిలో తీసుకొచ్చింది. పిల్లలకి మంచిగా డ్యాన్స్ ప్రోగ్రాం నేర్పింది. డ్యాన్సులు పిల్లల్ని మంచిగా అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. చాలా కష్టపడింది. చాలా పిల్లల్ని కూడా చాలా మంచిగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి పిల్లల్ని మంచిగా డ్యాన్సులు నేర్పింది. మంచిగా పాఠశాలలో పిల్లలు. Hi, good evening everybody. It gives me immense pleasure to welcome all to the first annual day of Pedamandava School. We are very grateful to our honorable headmistress Mrs. Annapurna ma'am, whose support and encouragement has helped us to achieve our milestones. All are soaked in the celebration mood. Let's forward and be ready to enjoy the performance. Is time to perform the cultural events. I hope you all will enjoy and have good memories. Thank you all the participants who work hard for this program. Our dream doesn't become reality through magic, but it takes determination and hard work. Mantra we learned by how beloved Annapurna ma'am to continue the program. Thanks to one and all. మా చిన్న చిరు మారుమూల అంటే 30-40 కిలోమీటర్ల ఖమ్మంకి ఇంత రిస్క్ తీసుకుని అర్ధరాత్రి పూట చేసినటువంటి మేడం గారికి ఈ గ్రామస్తులందరూ ఆ డాన్సులు సిద్ధపడాలమ్మా. ఇలాంటి ప్రోగ్రాం ఇంతమందిని చూడటం అంటే ఒక పల్లెటూరులో సామాన్య విషయం కాదు. అలాంటి డేర్ చేసినటువంటి మేడంకి గ్రామస్తులందరూ సహకరించారు. వాస్తవంగా చెప్పాలంటే ఇందాక డిఓ గారు చెప్పినట్టు మీరందరూ ఈ ప్రోగ్రాం మొత్తం అయిపోయేలాకుండి ఓన్లీ క్లాప్స్. మరొకసారి గ్రామ పెద్దలు సార్ రెండు అందుకోండి. తీసుకున్నారు ఇందాక తీసుకున్నారు. ఇవ్వటానికి రండి. అందరికి వచ్చినాయండి. చైర్మన్ గారికి ఇక మీరు ఇవ్వండి మేడం. చైర్మన్ గారికి ఇవ్వాలి. వాస్తవంగా మేడం ఇంత ఛాలెంజ్ తీసుకుందంటే మరి మహిళలందరూ క్లాప్స్ కొట్టాలి. ఇదంతా మీ క్రెడిటే. మరి మీ ఊరికి మరొకసారి మేడం డేర్ చేయాలంటే మీరు గట్టిగా మహిళలందరూ క్లాప్.
ఇవాళ అన్ని పండుగలు కూడా పురస్కరించుకొని వచ్చినట్లుంది ఇవాళ పెద్ద మండపం. నిజంగా ఈ కార్యక్రమం చూస్తుంటే హైదరాబాద్ ఏ ఖమ్మంలో జరిగినంత ఉత్సాహం ఉంది ఇవాళ. ఇదంతా అన్నపూర్ణమ్మ గారి స్ఫూర్తి. ఎవరిది ఇది? ఇదంతా అన్నపూర్ణమ్మ గారి స్ఫూర్తి. ఇవాళ పెద్ద మండపం గ్రామానికే ఒక దేవతలా దిగి వచ్చి ఇంత కార్యక్రమాన్ని చేపట్టిందంటే నిజంగా పిల్లల తల్లిదండ్రులు, మాలాంటి పెద్దలు, చిన్నలం, గ్రామ పెద్దలు అందరూ నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారో చాలా గర్వించదగ్గ విషయం ఇది. ముఖ్యంగా ఈ డైరెక్షన్ని అలంకరించిన పెద్దలు, గ్రామ పెద్దలు, అట్లనే స్కూల్ యాజమాన్యం, అట్లనే బయట నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఎంప్లాయర్స్, పెద్ద పెద్ద స్కూల్కు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఇవాళ జరుపుకునే విషయం చాలా ఆనందోత్సవం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి. ముఖ్యంగా పిల్లలు మంచిగా శ్రద్ధగా చదువుకోవాలి. తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డది ఇంటి దగ్గర. అన్ని కార్యక్రమాలు వాళ్ళ స్కూల్లోనే చేస్తున్నారు. మీకు మధ్యాహ్న భోజనం కానీ, మరి స్నాక్స్ కానీ, ఛాయ్ కానీ, పాలు కానీ, గుడ్డు కానీ అన్నీ వాళ్ళ స్కూల్లోనే బ్రహ్మాండంగా చేస్తున్నారు. కనుక మీరు స్కూల్కి ఎగ్గొట్టకుండా డైలీ వచ్చి శ్రద్ధగా చదువుకుంటే మీరు భవిష్యత్తులో అనుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇది నా ఒక్కదాని వల్ల అయితే సాధ్యం కాదండి. నేను కనపడుతున్నాను ఈ వేదిక మీద కనపడకుండా చాలా మంది ఉన్నారు సార్. వారందరి కోఆపరేషన్ వల్లనే నేను చేయగలుగుతున్నాను. ఏ కార్యక్రమం అయినా ఒక్కళ్ళు చేయలేరండి. నేను పేర్లు చెప్పుకుంటూ పోతే అంగన్వాడీ వారు కోడి నాగేశ్వరరావు గారు, చెల్ల నాగేశ్వరరావు గారు, ఏలూరు నాగేశ్వరరావు గారు, మా ఇక్కడ ఉన్న యూత్ అసలు వాళ్ళు మరీ ముఖ్యంగా వచ్చి మేము కూడా ఏమన్నా హెల్ప్ చేస్తామన్నారు. పొద్దున్న నుంచి ఇక్కడే ఉండి మాకు చాలా హెల్ప్ చేశారండి. వారందరికి కూడా మా ధన్యవాదాలు. ఇప్పుడు 100% అటెండెన్స్, స్కూల్కి రెగ్యులర్గా వస్తారు వీళ్ళు. చదువు తర్వాత సంగతి, స్కూల్కి అయితే రెగ్యులర్గా వస్తారు. అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఫస్ట్ క్లాస్ ఉదయశ్రీ కమ్, సెకండ్ క్లాస్ మానస, థర్డ్ క్లాస్ జ్వాలా సాహితి, చందు, అశోక్, ఫోర్త్ క్లాస్ శ్రవణ్ కుమార్, వైష్ణవి. నేను చెప్పిన పేర్లు ఇక్కడికి రండి. ఫిఫ్త్ క్లాస్ చరణ్, dust yourself off and back in the saddle. You're on the front line, everyone's watching. You know it's serious, we're getting closer, this isn't over. The pressure's on, you feel it, but you got it all, believe it. When you forget up, and if you forget up, time, cause this is Africa. This time for Africa. This time for Africa. పిల్లలు, మిమ్మల్ని ఈరోజు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. వాటికి టకా టకా ఆన్సర్ చెప్పేది. ఓకే సార్. చరణ్, లేనాయనా, మన జిల్లా పేరు ఏం పేర్రా? టకటకా. టకటకా ఏంట్రా? మీరే కదా సార్ టకటకా అని సమాధానం చెప్పమన్నారు. ఓర్ని దొంగదగా టకటకా సమాధానం చెప్పమంటే వెంటనే సమాధానం చెప్పమనా? కూర్చో కూర్చో. ఎక్కడ దొరుకుతున్నాడు నాకు? నువ్వన్నా
తాను చుట్టూ తాను తిరిగి 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 అలసిపోయి పడిపోయినప్పుడు భూకంపాలు వస్తాయి సార్. ఏడ్చావులే, కూర్చో కూర్చో. మొహమ్మద్ రేనాయనా, ఏంట్రా ఆన్సర్ షీట్ లో ఏమీ రాయకుండా ఇచ్చావు? మా అమ్మ ఏమి రాయొద్దన్నది సార్. ఇంతకీ మిమ్మల్ని ఏమన్నదిరా? మా అమ్మ ఏదైనా నేను నీట్గా క్లీన్గా ఉంచమన్నది సార్. ఓర్ని దొంపదాగా, ఏదన్నా క్లీన్ గా నీట్ గా ఉంచమనేది ఇంట్లో పర్సనల్ రా, ఎగ్జామ్ పేపర్ కాదు. ఎక్కడ చదువుతున్నా? కూర్చో కూర్చో. వెంకీ లేనాయనా, ఏంట్రా వెంకీ రోజు హోంవర్క్ చేయలేదు? హోంవర్క్ చేయకపోతే ఇంటికి పంపిస్తానని చెప్పాను కదా. రోజు అంటున్నారు కదా సార్, ఇయ్యాలన్నా ఒక్కరోజు కూడా పంపించలేదు సార్. ఇయ్యాలన్నా పంపించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆశ దోశ అప్పుడు కూడా ఇంటికి పంపిస్తే పోదామనే. కూర్చో కూర్చో. ఎక్కడ దొరికినవునా నాకు? శ్రావణ్ లేనాయనా, 5 - 5 ఎంత? నువ్వు ఆలోచించింది చాలే కానీ నీ ప్లేట్లో 5 ఇడ్లీలు ఉన్నాయి. అవి నేను తీసుకుంటే ఇంకేముంటాయి? సాంబారు చట్నీ సార్. నీ కాడ బాగానే తెలివి ఉందిరో. కూర్చో కూర్చో. నాకు సురేష్ లేనాయనా, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి సార్? 200 ఏంటంటారా? మన శరీరంలో ఉన్నది 200 ఆడే కదా. పొద్దున్నే చికెన్ తినుకుంటా ఏం ప్రశ్నలు రా ఎవరే? మీరు చెప్పే క్వశ్చన్లకి నా బుర్ర పోతుంది అబ్బాయి. కొంచెం మంచి ప్రశ్నలు చెప్పండి రా. సార్ నేను సార్. ఏంట్రా లే చెప్పు. మా నాన్న నన్ను రవితేజ, మహేష్ బాబు, అల్వర్జున్ నేను ఒకటే అన్నాడు సార్. అంతకీ ఏమన్నారా మీ నాన్న? ఈడియట్, పోకిరి, దేశం ముదురు అన్నాడు సార్. ఓర్ని తప్పుదాకా అన్ని తిట్టులు రా. నువ్వేం పొగుతులు అనుకున్నావు? కూర్చో కూర్చో. ఎక్కడ దొరికినవురా నాకు? ఏమో పిల్లలు, మన స్కూల్ కి ఒక కొత్త పేరు చింటూ. వీడి పేరేంటి ఇప్పుడు తెలుసుకుందాం. నీ పేరేంటి అబ్బాయి? ఉమాకాంత్ సార్. పిల్లలు, వీడి పేరు ఉమాకాంత్ అంట. ఏ ఊరు నుండి వచ్చావమ్మా? వెరీ గుడ్ గుడ్ గుడ్. స్పెల్లింగ్ చెప్పమ్మా. సార్ స్పెల్లింగ్ కష్టంగా ఉంది, పమ్మిడి నుండి వచ్చింది సార్. ఊరు నీ దగ్గర బాగానే తెలివితేటలు నీరు. స్పెల్లింగ్ కష్టంగా ఊరినే మార్చేసిన. కూర్చో కూర్చోపు. విశ్వనాథ్ లేనాయనా, నీకు 10 రూపాయలు ఇస్తే దాంట్లో సగం మీ చెల్లికి ఇవ్వమంటే ఎంత ఇస్తావు? 2 రూపాయలు సార్. 2 రూపాయలు అంటా? నీకు లెక్కలు రావు. 5 రూపాయలు కదా ఇవ్వాల్సిందే. నాకు వచ్చి సార్ లెక్కలు, మా చెల్లికి రావు కదా. అబ్బా, మీ చెల్లిని మోసం చేద్దామనే. కూర్చో కూర్చో. చరణ్ తేజ లేనాయనా, వెన్నని ఎండలో పెడితే ఏమవుతుందిరా? కుక్కొచ్చి నాకు పోయింది సార్. కుక్కొచ్చి నాకు పోటుపోయిందిరా. వెన్నని ఎండలో పెడితే కరిగిపోయిందిరా. ఆ మాత్రం ఏం తెలియదా రే? ఎక్కడ దొరికినరా? కూర్చో కూర్చో. చరణ్ లేనాయనా, 5 ఎక్కడ చెప్పు. 5 5 5 రూపాయలు 5 15. ఎక్కలు పడమంటే పాటలు పాడుతున్నవేంద్రా? నీ ఎక్క సల్లంగా ఉండ. కూర్చో కూర్చో. ఎక్కడ దొరికినరు నాకు? ఒరే ఏంద్రా డాన్స్ చేస్తున్నావు? ఏంట్రా ఎంత సంతోషంగా ఉన్నావు? ఏ ప్లేస్? దేంట్లో వచ్చిందిరా? బ్లడ్ టెస్ట్ లో సార్. నీ తప్పుదాకా బ్లడ్ టెస్ట్ లో రావటమేంద్రా? ఇంకేదో చదువులో వచ్చింది అనుకున్నా. కూర్చో కూర్చో. ఎక్కడ దొరికినారు నాకు? ఏనాయనా, పెద్ద కదరా. పెద్ద ఏమాలనుకుంటున్నావు? కనిపించే ఆర్నీళ్ళు, కన్నీరు, బొన్నీరు, కొబ్బరి నీరు, తేనీరు అయితే కనిపించని ఏడే నీరే సార్. ఇంజని. అబ్బో బాగానే చెప్పిన. కూర్చో కూర్చో. లేనాయనా, 0 పెద్దదా 1 పెద్దదా? కుడితే అదే పెద్ద సార్. రెండిట్లో ఏది ముందు అది పెద్దది రా. అది అట్టగాదురా చెప్పాల్సింది. కూర్చో కూర్చో. ఉమాకాంత్ లేనాయనా, నీ కాడ 20 గేదెలు ఉంటే నేను 20 గేదెలు ఇస్తే ఇంకేం చేస్తావు? బడి మానేసి గేదెలు కాసుకుంటాను సార్. గేదెలు కాసుకుంటే కూర్చో కూర్చో. ఏ క్లాస్ చూస్తే అందరూ కొట్టుకొని తిట్టుకొని ఎట్టబడితే అట్ట చేస్తారు. కానీ మీ క్లాస్ మాత్రం డిసిప్లిన్ గా ఉండిద్ది. ఆ రాసి ఏంటో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉందిరా. ఎవరైనా చెప్పండి రా ప్లీజ్ రా. సార్ ఏంట్రా లే చెప్పు. ఎగ్జామ్ లో
ఎవరెనకాల ఎవరు పడతారో తెలియదు సార్, అందుకనే మేము ఉంటాం సార్. అబ్బా బాగానే చెప్పిన రా, ఇదే మీ రహస్యం ఇప్పుడు తెలిసిందిరా. అబ్బా కూర్చో కూర్చో. రే ఎగ్జామ్ చేసేది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలరా? ప్రే చేయాలి సార్. ప్రే చేయాలా? వెరీ గుడ్. ఏమని చేయాలరా? దేవుడా, ఓ మంచి దేవుడా, రాసుకోవడానికి పెన్సిల్ ఇచ్చావు, చదువుకోవడానికి బుక్స్ ఇచ్చావు, మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఇచ్చావు, కానీ ఈ ఎగ్జామ్లు ఎందుకు ఇచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు, ఎందుకంటే ఎగ్జామ్ రాశాక సార్ దగ్గర పోయాక ఎగ్జామ్తో మార్కులు వేపిస్తావు, అందుకనే నువ్వు నాకు నచ్చావు. ఇదేం ప్లేయర్ రా బాంబు. మీకు దండం, మీ క్లాస్ కో దండం అయ్యా. నేనైతే వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్, టాటా. బాయ్ సార్. यहाँ विविधता में एकता देखने को मिलती है, तो आइए भारतीय संस्कृति की एक झलक भिन्न प्रकार के नृत्यों से देखें। ਓਏ ਹੌਲੀ ਹੌਲੀ ਗਿੱਧੇ ਵਿੱਚ ਨੱਚ ਪਤਲੋਨੀ ਤੇਰਾ ਲੱਕ ਨਾ ਮਰੋੜਾ ਖਾ ਜਾਵੇ। ਹੌਲੀ ਹੌਲੀ ਗਿੱਧੇ ਵਿੱਚ ਨੱਚ ਪਤਲੋਨੀ ਤੇਰਾ ਲੱਕ ਨਾ ਮਰੋੜਾ ਖਾ ਜਾਵੇ। ਕੱਚ ਦਾ ਸਮਾਨ ਬਿੱਲੋ ਰੱਖ ਸਾਂਭ ਕੇ ਨੀ ਕਿਤੇ ਸੋਹਣੀਏ ਤੜਕ ਨਾ ਜਾਵੇ। ਹੌਲੀ ਹੌਲੀ ਗਿੱਧੇ ਵਿੱਚ ਨੱਚ ਪਤਲੋਨੀ ਤੇਰਾ ਲੱਕ ਨਾ ਮਰੋੜਾ ਖਾ ਜਾਵੇ। ਹੌਲੀ ਹੌਲੀ ਗਿੱਧੇ ਵਿੱਚ ਨੱਚ ਪਤਲੋਨੀ ਤੇਰਾ ਲੱਕ ਨਾ ਮਰੋੜਾ ਖਾ ਜਾਵੇ। जाऊ त्यानं खरी मला जाऊ त्यानं खरी
వీళ్ళకి బుద్ధి చెప్పాలి. శారదా, అసలుకే మన ఊర్లో దొంగలు పడుతున్నారు. మన ఇంట్లో కూడా పడొచ్చేమో. మన ఈ నగలు ముత్యాల హారాలు అన్ని ఒక మూట కట్టు, మన బాయిలో పడేద్దాం. అప్పుడు ఎవరికి తెలియదుగా. అమ్మయ్యా, మనం ఇంకేసేసినాం, మనకేం పని లేదు. ఇంకా హాయిగా పోయి పట్టుకోవచ్చు. మన ఇంటికి రాదు. అరే లంబు, అమ్మగారు అయ్యగారు నగలు ముత్యాలారం అవన్నీ మూట కట్టి బావిలో వేశారు కదా. బావిలో నీళ్లున్నాయి కదా, మరి ఎలా తీస్తాం? అరే, నాకు ఒక ఉపాయం తట్టింది. మన ఈ నీళ్ళన్నీ తోడి పారబోసి ఈ బావిలోకి దిగి బంగారం తీసుకొని వెళ్దాం. అరే లంబు, మంచి ఆలోచన వచ్చింది కదరా. అరే అలాగేరా జంబు. అబ్బా, ఇంకెంతసేపు రా? ఒరే కొంచెంసేపు ఓపిక పట్టురా. అమ్మా, అయ్యా, అది ఊట. అరే, నువ్వు దూకు. దూకి బంగారం బాకి బయటకు వచ్చాక పంచుకుందాం. అరే చాలు బరువు ఉందిరా, పట్టుకోండి పట్టుకోండి. త్వరగా రారా. కూర్చొని మూట తెరుతా. ఒరే, మన ఇంతసేపు కష్టపడ్డది రాయి కోసమారా? అరే త్వరగా తెల్లారుతుంది, మనం త్వరగా ఇంటికి పోదాం. అమ్మగారు వచ్చే సైమ్ అయింది, మన మూలం పాడరా. వీళ్ళు ఇప్పుడు నాకు శ్రమ తప్పింది. వీళ్ళు చెట్లకి నీళ్లు పోసారు. నాకు ఈరోజు పని తప్పింది. అయినా వీళ్ళు మన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారు. వీళ్ళు తీసుకెళ్లి రాజశేషాల్లో వేయండి. మంత్రి గారు క్షమించండి. మంత్రి గారు క్షమించండి. కాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్కే తోరాలని మేడం గారి ఉద్దేశం అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాకలా పెద్ద మన హై స్కూల్ హెచ్ఎం సార్ కూడా సుబ్రహ్మణ్యం సార్ ఏమంటున్నారంటే ప్రతి పిల్లవాడు ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పోకోకుండా గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చేటట్టు చేయటమే నా లక్ష్యమని సార్ చెబుతున్నారు. ఎందుకు అన్నారంటే ఆ మాట, ఆయన 10 మంది పిల్లలకు చెప్పినా ఆయన శాలరీ ఆయనకు వస్తుంది, 100 మంది పిల్లలకు చెప్పినా అదే శాలరీ వస్తుంది. అయినా కానీ ఆ సార్ ఎందుకు మాట్లాడుతున్నారంటే మన ఊరు పిల్లల్ని మంచిగా తీర్చిదిద్ది గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేదే సార్ ఆశయం అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు, మంచి విద్యను అందించాలి. ఆ విద్యను అందించితే తల్లిదండ్రులు వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. మనం చేపను తినటం నేర్పితే ఉపయోగం ఏమి ఉండదు, చేపను పట్టడం నేర్పితేనే పిల్లలకు ఉపయోగం ఉంటుంది. ఎందుకనంటే విద్యను నేర్పించండి, వాళ్ళు గొప్పగా తయారవుతారు. మనకి మన హై స్కూల్లో మంచి స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ బీసీ కాలనీ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు, మా ఎస్సీ కాలనీలో కూడా మంచి స్టాఫ్ సార్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు 4 అంగన్వాడీ టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని గుడి నడకలు వచ్చే పిల్లల్ని తీర్చిదిద్ది ఒక 2 టీచర్లు అన్నపూర్ణాదేవి గారికి, ఒక 2 టీచర్లు బ్రహ్మం సార్కి అందిస్తే వాళ్ళు ఇంకొంచెం నడక నేర్పి మన హై స్కూల్ సార్కి అందిస్తున్నారు. ఆ హై స్కూల్ సార్ మాత్రం ఇక పరుగులు పెట్టేటమే తడు అన్నట్టుగా ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మన స్కూల్లో ఏమి లేవంటే పిల్లల స్ట్రెంత్ లేదు. ఏ స్కూల్లో చూసినా 30 మంది 40 మందే ఉన్నారు. దగ్గర 3000 జనాభా ఉన్న ఊర్లో ఒక 20 మంది 30 మంది పిల్లలు చదువుకోవడం ఏందో ఆలోచించాలి. మనం ప్రతి ఒక్కరం ఏం కోరుకుంటాం, కావాలని కోరుకుంటాం, కానీ గవర్నమెంట్ బడికి తోలాలంటే మాత్రం ఎవరు ఇష్టపడం, అదేందో అర్థం కాదు. అందుకని ప్రతి ఒక్కరు దయచేసి గవర్నమెంట్ స్కూల్కి తోలి మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం చేయూతను అందించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. మేము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా నేను ప్రైజెస్ అనౌన్స్ చేశాను.
ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళు రెడీగా. ఫస్ట్ క్లాస్ వరుణ్ తేజ్, సెకండ్ క్లాస్ నవ్య, థర్డ్ క్లాస్ హేమలత, ఫోర్త్ క్లాస్ చైతన్య, ఫిఫ్త్ క్లాస్ లోహిత. నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మన గిఫ్ట్లన్నీ కూడా ఇక్కడ స్టేజ్కి సంబంధించింది కూడా అన్నీ కూడా మన చల్లా నాగేశ్వరరావు గారు మనకి స్పాన్సర్ చేయడం జరిగింది. మనకి ఇంకా కావలసినవన్నీ కూడా చాలా ఏర్పాట్లు కూడా ఏలూరు నాగేశ్వరరావు గారు, పాండురంగారావు గారి కుమారుడు బాబు అంటారు ఇక్కడ, ఆయన గారు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ దప్పమెల్లిండి డ్యాన్స్ రెడీగా ఉన్నారు కదా, రండి పైకి. ఈ మనకి పిల్లలకి ఈ మొమెంటోస్ ఇచ్చాం కదా, అవన్నీ కూడా మనకి కందిమళ్ళ రామారావు గారు స్పాన్సర్ చేయడం జరిగింది.
ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తం ముస్తఫా ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో గీడలేమంటూ వీడుకోమంటూ వెళ్ళిపోతున్నాము చీపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మరపురాని తిరిగి రాని కోరుతుల నుండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ వెళ్ళిపోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో